లో ఎలా ఉండబోతుందంటారు? ఓటు ఎవరికి, వేటు ఎవరికి? ఓటు ఎవరికి, వేటు ఎవరికి వేయాలంటారు, ఓటు ఎవరికి వేయాలంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇప్పటికే చాలా వరకు చాలా ఆలోచనలతో ఉన్నారు. ఓటు ఎవరికి వెయ్యాలి, వేటు ఎవరికి వెయ్యాలి. వేటు వేసేటప్పుడు చెప్పి వెయ్యరు, సైలెంట్గా వేస్తారు. అదే ఓటర్ యొక్క గొప్పతనం. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సంగ్రామంలో అసలు 175 స్థానాల్లో కూటమి పరిస్థితి ఏమిటి, అదేవిధంగా వైసీపీ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని ఒక 3 minutesలో బ్రీఫ్గా చెప్పవచ్చు. అదేంటంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో తన పార్టీ క్యాడర్ బలాన్ని కోల్పోయింది. ఎవరైతే తనకి 2014 నుంచి లేదా 2009 నుంచి తనతో పాటు ట్రావెల్ అయ్యి నిలబడి బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోయారు. వాళ్ళు లేరు ఇప్పుడు ఆ పార్టీతోటి. ఎక్కువ మంది ఎవరైతే కొత్తగా లేకపోతే ఎవరైతే ఆయన అనుచరగణం ఉందో వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు మిస్ అయిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి 2019లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దూరమైన కేడర్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఐక్యతతో ముందుకొచ్చారు. అదేవిధంగా కూటమి యొక్క బలం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం అన్నటువంటిది, భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం అన్నటువంటిది ఆ కూటమి యొక్క బలము చాలా శక్తినిచ్చింది వారికి. ఇక్కడేమన్నా పార్టీకి కేడర్ దూరం అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇక్కడ ఈ పార్టీకి కేడర్ దగ్గర అయ్యారు. ఈ కూటమి యొక్క బలం, అక్కడ ఓటు ఇక్కడ ఓటు, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ గ్రామంలో ఉండే నాయకుడు ఈయన గ్రామంలో ఉండే నాయకులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాళ్ళ బలమైంది, ఇది వాళ్ళకి బలహీనత అయింది. ఇక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మరొక అంశం, వారి మీద వచ్చినటువంటి బలమైనటువంటి అభియోగం ఏంటంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి విధ్వంసానికి పాల్పడతాడు. విధ్వంసం అంటే మనం అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. అంటే వారు పరిపాలనని ప్రశాంతతగా కాకుండా పరిపాలనని విధ్వంసంగా వ్యవహరిస్తారు. మాట్లాడటం వ్యవహారంలో చక్కగా ఉన్నా కానీ పని చేసేటువంటి విషయంలో ఆయన కార్యరూపంలో పరిపాలన దక్షతలో ఆయన విధ్వంసాన్ని కొనసాగించారు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలా కీలకమైన పాయింట్. విధ్వంసం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం ప్రజావేదిక అధికారంలోకి వచ్చిన తరువాత నెల రోజుల్లో ఒక ప్రజావేదిక అనేటువంటి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి బలాన్ని దాన్ని కొట్టేయటం అనేటువంటిది ప్రజలకు రిజిస్టర్ అయిపోయింది. విధ్వంసకారుడు, విధ్వంసం అనేది అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత అనేక భవనాలు కూలగొట్టడం, అనేక వాటి విషయంలో అతను వ్యవహరించడం, దాదాపు కొన్ని వందల మంది వేల మంది మీద తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, అనేక మంది నాయకులను అరెస్టులు చేయడం, జైలుకు పంపటం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, జైలుకు పంపటం, ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు ఆయన మీద ఆ విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేయటానికి కారణమైంది. అదేవిధంగా అమరావతిని నాశనం చేయటం, ఆ నిర్మాణాలు అలా ఆపివేయటం, అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి బలమైనటువంటి ఒక అపప్రదని, ఒక అపఖ్యాతిని తెచ్చిపెట్టిందనటంలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఆయనకు ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, కానీ ప్రజలు ఏది గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఇది బలంగా ఉన్నటువంటి అంశం. ఇక చంద్రబాబు నాయుడు గారి అంశం వస్తే అభివృద్ధి అనే దానికి ఆయనే కరెక్టు. ఇక్కడ విధ్వంసం అంటే రోడ్లు బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం, రోడ్లు బాగాలే ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అభివృద్ధి బాగుండేది అనేటువంటిది ఈయన విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనేటువంటి దాన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది, చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంత బలం ఉందా, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది స్పందిస్తారా ఆయనకి అనేటువంటిది తెలిసేది కాదు. ఆయన అరెస్ట్ చేయడంతో
ఆ ప్రజలలో ఒక భావోద్వేగం వ్యక్తమైంది, ఆయన మీద ఒక ప్రేమ కనపడింది, ఒక ఎఫెక్షన్ కనపడింది. ఎస్ అంటే ఆ లీడర్ యొక్క స్థాయిని అక్కడికి తీసుకెళ్ళింది. అది ఎందుకు వచ్చింది? ఈయన విధ్వంసం చేయబట్టి. అలా ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సంక్షేమం, నేను బటన్ నొక్కుతున్నాను. సరే, ఈ బటన్ నొక్కటం అనేటువంటి అంశంలో ఆయన ఎన్ని నొక్కినా వాటికి సంబంధించి కొంతమందికి లబ్ధి జరిగింది, కొంతమందికి లబ్ధి జరగలేదు. కానీ సంక్షేమం అనేటువంటిది ఇప్పటి నుంచి మొదలు కాలేదు, అది ఎప్పటి నుంచో సంక్షేమం అనేటువంటి కొనసాగుతూ వస్తుంది. భారతదేశం ఇప్పుడు గత 50-60 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఉన్నాయి.